ఇలా ఎనపూస ఎంత తేలిగ్గా తీసుకోవచ్చో మన వీడియోలో చూడొచ్చు. అదిగోండి నేను 4 రోజుల నుంచి మేగడ తీసి పక్కన పెట్టుకున్నాను. అదిగోండి చూడండి, కమ్మగా మన చేతితో నెయ్యి చేసుకొని పిల్లలు పెట్టుకోవచ్చు. ఇంట్లో బోల్డ్ అంత నెయ్యి చేసుకోవచ్చు. నేను 4 రోజులకు ఒకసారి ఇలానే వేసుకుంటుంటాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. ఎనపూస తీసుకొని కరగబెట్టుకుందాం. ఇదిగోండి అసలు ఎనపూస మటుకి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇదిగో బాగా వచ్చిందండి ఎనపూస మటుకి. కరగబెట్టుకుందాం. మామూలుగా కాగబెట్టిన పాలమైన అయితేనేమో ఒకరు స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. నేనైతే పెరుగు మీద తీసేస్తాను మేగడి పక్కకి. మరింత వచ్చిందండి టిప్ మాకు. అసలు 4 రోజులు తినండి. ఇదిగో 4 రోజులకి ఎంత ఎనపూస వస్తుందో. అసలు సరిగా వైనంగా తీసుకునే వాళ్ళు ఉంటే అసలు నెయ్యి కొనుక్కునే పనే ఉండదు. అసలు మన చేతులతో మనం చేసుకొని పిల్లలు పెట్టుకున్న ఆనందం ఉంటుంది. పిల్లలకి సున్నుండలో చేసి పెట్టుకోవచ్చు. కమ్మగా ఆమెటి కుడుములు చేసినప్పుడు వాటిలో వేసి పెట్టుకోవచ్చు. ఎందుకండి బయటికి పోయి నెయ్యి కొనుక్కొచ్చుకోవటం, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా కుదరలోనో ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి జాబులు చేసి కుదరపోతే మనం చేసేది ఏం లేదు. ఇంటికాడ ఉన్నోళ్ళు వైనంగా తీసుకొని పెట్టుకోవచ్చు. ఇదిగోండి నెయ్యి కరగబెట్టుకుందాం. ఇంకా